నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మెకానిక్ షెడ్ అనగానే మనందరికీ స్పేడ్, స్పానర్, అలాగే స్క్రూ, అలాగే మగవాళ్ళు వాటి చుట్టూ పని చేయడం మనకు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఆడవారికి ఈ పనులు చేతకావు లేకపోతే చేయలేరు అని అనుకుంటూ ఉంటారు. కానీ పారామౌంట్ ఆటో బే సర్వీసెస్ దీనికి పూర్తి భిన్నం. అక్కడ ఆడవారు చక్కచక్క మెకానికల్ పనులు చేస్తూ మనకు కనిపిస్తూ ఉంటారు. దీని వెనకాల విద్యా నంబిరాజన్ అనే మహిళ యొక్క స్ఫూర్తి గాథ దాగి ఉంది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గరాజ్ను బరువుగా కాకుండా బాధ్యతగా భావించి ఎంతో చక్కగా రన్ చేస్తూ ఎందరికో సహాయం చేస్తూ సాగుతున్నారు మన విద్యా నంబిరాజన్ గారు. వారితోనే ఇవాల్టి మన స్పెషల్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విద్యా నంబిరాజన్ గారు. వారితో మనం మాట్లాడదాం. సో నమస్కారం మేడం. నమస్తే. సో ఐఎమ్ వెరీ మచ్ డిలైటెడ్ టు హ్యావ్ అ కన్వర్జేషన్ విత్ యూ. ఎందుకంటే విమెన్ చూసింగ్ డిఫరెంట్ పాత్ అండ్ సస్టైనింగ్, ఇన్ని ఇయర్స్ సస్టైన్ అయ్యి ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు గరాజ్ని. సో వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక హౌ డూ యూ ఫీల్? ఓ మై గాడ్, నాకు అనిపిస్తుంది నేనేనా did I walk through this అని. Yeah, it was not very easy journey, but once you now since I'm in so many years and I didn't go out, so definitely it's comfortable ఇవాళ. సో హౌ డిడ్ యూ స్టార్ట్? అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఐడియా గరాజ్ పెట్టడం లేకపోతే గరాజ్ని టేక్ ఓవర్ చేసుకోవడం? హౌ డిడ్ యూ అది ఎవ్రీ టైమ్ ఇదంతా డిఫాల్ట్. నేను గరాజ్ నడుపుతాను, నాకు ఇది అంటే ఎప్పుడు అనుకోను లేదు. బికాజ్ నా స్టడీస్ తర్వాత ఐ వాజ్ బేసిక్లీ ఇంటూ మార్కెటింగ్. ఐ స్టార్టెడ్ విత్ HCL టెక్నాలజీస్. దాని తర్వాత ఐ వాజ్ విత్ అన్నపూర్ణ ఫైల్స్ విచ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ డెక్కన్ క్రానికల్ గ్రూప్ దెన్. సో అక్కడ హెడింగ్ ద బ్రాంచ్ ఇన్ చెన్నై అండ్ థింగ్స్ హ్యాపెండ్ దేర్. ఒక 12 years అక్కడ ఉన్నాను. దెన్ ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్. పేరెంట్స్ వే హియర్ అండ్ ఐ వాజ్ నాట్ మ్యారీడ్ అండ్ సో సింగిల్ ఉన్నప్పుడు ఇట్స్ ఆల్వేస్ ఈజీ టు రీలొకేట్ అండ్ సో వచ్చాను. అండ్ బ్రదర్స్ వెంట్ అబ్రాడ్ ఆల్సో దెన్. So I was to join Airtel అండి, to be honest with you, way back in 2001. But it so happened నాన్నగారికి మా నాన్నగారు of course he started Paramount. It was his baby more than mine. He started it, but he retired from ECIL. He was basically an electronics engineer, but very passionate into a lot of other things, automobile atla. So we never ever thought it ఒక business అవుతుందని నేనైతే అనుకోలేదు. నేను జస్ట్ వచ్చాను అండ్ డాడ్ అప్పుడు హీ వాజ్ నాట్ టూ వెల్. హీ హ్యాడ్ ఏమంటారు సన్ అలర్జీ లాగా, దట్ అల్ట్రావైలెట్ అలర్జీ ఉండేది. సో డాక్టర్ సెడ్ నాట్ టు గో టు ద పోర్టికో. సో నన్ను చూసుకోమన్నారు టైప్. అంటే ఇవాళ కూడా చెప్తున్నాను, హీ నెవర్ గేవ్ ద మ్యాండల్ టు మీ. అదే ఇగో అమ్మ నువ్వు తీసుకోను నడుపు. నో, ఇట్ వాస్ నాట్ లైక్ దట్. ఇట్స్ సో హ్యాపెండ్ అండ్ హీ వాజ్ సిక్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ గోయింగ్ టు ఐ హ్యాడ్ టు ఆన్సర్ అండ్ ఆల్ ఐ న్యూ వాజ్ డ్రైవింగ్. సో డ్రైవింగ్ ఆల్ వీ గర్ల్స్ ఆర్ ద సేమ్ కదా, డ్రైవింగ్ అన్ని ప్లేన్ ఇస్తే కూడా తోలాలనిపిస్తుంది. సో దాని తప్ప పెద్దగా నాకు ఏమి ఇంట్రెస్ట్ ఉండేది కాదు బండ్లలో. దెన్ ఐ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. I never ever thought, ఇవాళ కూడా చెప్తున్నాను, I never ever thought I'll run this place because I never thought I'll have a head for this. ఎందుకంటే ఇదంతా చాలా టెక్నికల్ కదా, మనకేమొస్తుంది భయ. నేను ముందు నుంచే మై థాట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఐ యూస్ టు థింక్ నో ఐ కాంట్, నాకు ఇవన్నీ తెలియదు టైప్లో. బట్ అదే మనం చేసే రాంగ్ ఇక్కడ. బికాస్ మెంటలీ వీ గెట్ ఫిక్స్డ్, వీ డోంట్ నో, బట్ ఇట్స్ నాట్ ట్రూ. వీ కెన్ నో ఎనీథింగ్. మైండ్ హ్యాస్ టు బీ ఓపెన్ అని అనిపించిన తర్వాత of course it was very challenging and anyway, to cut the long story short, it was like ఆయన 1 month అయ్యింది, దెన్ 2 months అయింది. అందులోకి ఏంటంటే ఐ సా ద బిహేవియర్ ఆఫ్ ద పీపుల్ హియర్, ఇట్ చేంజ్డ్ అండ్ వన్ బై వన్ వాంటెడ్ టు క్విట్. సో అది నాకు ఈగో టచ్ అయిపోయింది, టు బి ఆనెస్ట్ విత్ యూ. అరే ఇదేంటో డాట్ టైంలో ఒక 12 మెకానిక్స్ ఉండే ఇక్కడ అండ్ దేర్ ఆల్ వెరీ నైస్, దీది అనేవారు. నేను ఎనీ టైమ్ ఐమ్ కమింగ్ ఫ్రమ్ చెన్నై, దీది అన్నీ బాగానే ఉండే. ఈవెన్ నౌ ఐమ్ నాట్ సేయింగ్ దే వర్ బ్యాడ్ ఆర్ సంథింగ్, బట్ ఐ డెంట్ నో వాట్ వెంట్ రాంగ్. దే డెంట్ వాంట్ టు రిపోర్ట్ టు అ గర్ల్ టైప్. సో వన్ బై వన్ క్విట్. దట్ ఇన్సబార్డినేషన్ అంటారు చూడండి, మనం ఏం చెప్తే దానికి తేడాగా జవాబు ఇవ్వడం, ఇష్టం అంటారు వద్దా వెళ్ళారు లైక్. అండ్ మనం ఇంత కార్పొరేట్ లైఫ్కి యూస్ అయ్యి సడన్గా యూ కాంట్ టేక్ ఇట్. అండ్ యూ ఆర్ నాట్ యంగర్ ఆల్సో దెన్, సో యూ డోంట్ అండర్స్టాండ్ బికాస్ వీఆర్ నాట్ సో హంబుల్. అట్లీస్ట్ ప్రాబబ్లీ ఐ వాజ్ నాట్ వెరీ హంబుల్ ఆల్సో టు అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. మేబీ మనకు అంత టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా కూడా పిల్లలు ఏం లేదా, ఐ డోంట్ నో. బట్ దే క్విట్. ఎండ్ ఆఫ్ ద డే ఇట్ వాస్ లైక్, అమ్మాయి దగ్గర ఏం పని చేస్తారు మీరు, అండ్ ఎవరు మెయిన్గా చేసేవాడు వాడే అందరినీ రెచ్చగొట్టేశారు, అమ్మాయి కింద ఏం పని చేస్తాం మనము అని. సో అది షాకింగ్గా ఉండేది. సో ఐ వాంటెడ్ టు ప్రూవ్ టు మై ఫాదర్ ఆల్సో. వన్ వాజ్ మై ఈగో, ఆబ్వియస్లీ బిగ్ సైజ్ కింగ్ సైజ్ ఈగో, అదొకటి. ఇంకోటి నాన్నగారి దగ్గర అయ్యా వాట్ ఈస్ దట్, ఆయన సెటప్ చేసింది మనం ఏంటో డిస్టర్బ్ చేస్తామని అప్పుడు. బట్ కానీ whether luck would have it or not, industry transition stage lo undindi.
అప్పుడెప్పుడు నేను ఐసీ ఇంజిన్సే ఉండే. ఈసీఎం అనేది 1999-2000లోనే స్టార్ట్ అయింది. దట్ ఈస్ ఆల్ కార్స్ హ్యాడ్ సాఫ్ట్వేర్ థింగ్, సాఫ్ట్వేర్ ఎనేబుల్డ్ ఈసీఎం అంటారు దాన్ని. అండ్ వితౌట్ ఇంజిన్ స్కానర్ మనం అసలు ఒక్క పని చేయలేము. బట్ అట్లాంటి స్టేజ్లో నేను వచ్చాను కాబట్టి ప్రాబబ్లీ ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు టేక్ ఆఫ్ ఫ్రమ్ దేర్. ఎందుకంటే ఆ ఇంజిన్ స్కానర్ అనేది యూ హ్యావ్ టు హ్యావ్ అ బేసిక్ ఎడ్యుకేషన్ టు రీడ్ ఇట్. I'm not saying you should be an engineer or automobile engineer anatla, but basic even if you had some 12th class physics and English or something, it was good enough for us. So our scanning lekunda evaru em pani cheyalekapothe. None of the mechanics were educated. So appademaindi they all quit. So I formed my own team and nene scan chesedi. But వాళ్ళకి ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే మా రంగంలో ఇప్పుడు కూడా sometimes it happens, I guess. మా దాంట్లో మెకానిక్ ఎప్పుడు సీనియర్ అన్నీ చూపించడు మనకి. లైక్ రిపేర్ చేస్తూ ఉంటే మీరు నమ్మరు, లైక్ ఏదైనా ఒక వైర్ కూడా ఊడిపోండొచ్చు, లైక్ ఇది చేస్తాడేమో అని 1 minute అంటాడు. నేను ఇట్లా తిరిగి ఇట్లా వచ్చేసరికి రేట్ సెట్ అయిపోయింది. హౌ డిడ్ యూ డూ ఇట్ అంటే అయిపోయింది అంటాడు. ఇప్పుడు మళ్ళీ చూడలే నేను. ఐ టు వండర్. కానీ వాళ్ళది ఏముండింది తర్వాత అర్థమైంది. సి దే డోంట్ గో త్రూ ఎడ్యుకేషన్. వాళ్ళకి ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉండదు, ఏముండదు. వాళ్ళ పవర్ మొత్తం వాళ్ళ నాలెడ్జెస్ పవర్ని మిస్యూజ్ చేస్తారు. ఇన్ ద సెన్స్, అమ్మా నేను నాది చెప్పేస్తే హౌ విల్ ఐ సర్వైవ్ కదా, లైక్ అదర్వైజ్ నేను చేసేసుకుంటే నా ప్లేస్ ఏంటి. అది ఫస్ట్ థింగ్ ఐ అండర్స్టూడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ వాస్ వన్ థింగ్ వాస్ ఇండస్ట్రీ, హౌ ఇట్స్ చేంజింగ్, అండ్ ఐ అండర్స్టూడ్ వేర్ ద మెకానిక్స్ కమ్ ఫ్రమ్. అది చాలా ఇంపార్టెంట్ ఉండే అండి. ఎందుకంటే ఆ కాలంలో మెకానిక్ అంటే చాలా చులకనగా, ఇప్పుడు కూడా సమ్ టైమ్స్ చులకనగానే చూస్తారు. సో దట్ హర్ట్స్ దెమ్. సో ఆబ్వియస్లీ ఎప్పుడూనూ వాళ్ళు అఫెన్స్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ డిఫెన్స్ టైప్లోనే మాట్లాడతారు మనతో ఎప్పుడూను. అండ్ సెకండ్ థింగ్ ఇస్ దర్ సర్కమ్స్టాన్సెస్ వేర్ సచ్. వాళ్ళకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు, ఎవరు దగ్గర తీసుకోలేదు కదా. లైక్ ఎవడు ఒక మెకానిక్ని దగ్గర తీసుకొని మంచిగా మాట్లాడి ఎప్పుడు పెట్టలేదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఎవర్ హ్యాపెండ్. సో ఆల్ దట్ ఐ అండర్స్టూడ్ అండ్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ దేర్ ప్లేస్. అండ్ ఇక్కడ ఐ టెల్ యూ యాజ్ అ ఉమెన్ ఇట్ హెల్ప్. ఎందుకంటే వీ ఉమెన్ ఆల్వేస్ హ్యావ్ ద ఎంపతి. లైక్ మనం అయ్యో పాపము ఆర్ అయ్యో అని ఉంటుంది. సమ్టైమ్స్ అది నెగటివ్ కూడా వర్క్ అవ్వచ్చు మనకి. బట్ ద పాజిటివ్ ఫ్యాక్టర్ ఇస్ వెన్ యూ హ్యావ్ అన్ ఎంపతి, యూ అండర్స్టాండ్ యువర్ ఎంప్లాయీ బెటర్. సో వాడి అర్థమైనప్పుడు యువర్ బిజినెస్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. లైక్ అప్పుడు నీకు ఈ ఆలు మొగులు తేడా అనేది రాలేదు నాకు. బికాజ్ ఐ అండర్స్టాండ్ పాపం వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు. సో వాళ్ళ నీడ్ ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి, ఒక రెస్పెక్ట్. ఒక రెస్పెక్ట్ అండ్ ఐ హ్యావ్ టు బీ ట్రీటెడ్ ఈక్వల్. అండ్ అండ్ ఆల్వేస్ షో దెమ్ నీ ఫ్యూచర్ ఏంటి అని. బికాజ్ ఎర్లియర్ ఒక మెకానిక్ అంటే ఇట్స్ జస్ట్ అ జాబ్. ఇప్పుడు ఇట్స్ ఎ టెక్నీషియన్ అంటే ఇట్స్ ఎ కెరియర్. సో వాళ్ళకి అది మనం చూపించాల్సి వచ్చింది టు షో దెమ్. నువ్వు ఒకటే ప్లేస్లో ఎలా ఉంటావు. నేను చెప్పను లైక్ నేను చేసేసా అంటే నువ్వు ఖాళీ చేసి నెక్స్ట్ ప్లేస్కి ఎదగాల. అప్పుడు నీ ప్లేస్కి ఒకడు వస్తాడు. సో నీ ప్లేస్లో ఒకడిని పెడితే కానీ నువ్వు పైకి ఎక్కలేవు. బికాస్ దెన్ యూ కాంట్ రన్ ద ఎంటైర్ షో బై యువర్ సెల్ఫ్ కదా. సో దట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైమ్ టు కన్విన్స్. అందుకే ఐ థాట్ బెటర్ టు స్టార్ట్ విత్ జీరో నాలెడ్జ్ పీపుల్ లైక్ మీ. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ కదా. లేకుంటే అగైన్ దే వుడ్ హావ్ షోన్ మీ ఎవరు సీనియర్ ఇక్కడ ఏంటి. దట్ ఆల్వేస్ ఇట్ హ్యాపెన్స్ లేండి. అంటే ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఆల్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఐ గెస్. బట్ కానీ మా దాంట్లో కొంచెం ఎక్కువగానే ఉంటుంది. నేను ఇవాళ రాకుంటే ఒక పని జరగదు అక్కడ టైప్లో ఉంటారు. బట్ దట్ సోడ్ వాజ్ ఆల్వేస్ హ్యాంగింగ్ ఆన్ మై హెడ్. ఎంపతి మేడ్ యూ అ గుడ్ టీచర్ ఏమో కదా. మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. కరెక్ట్గా చెప్పారు. గుడ్ టీచర్. అండ్ మనం అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం, కానీ అగైన్ అండర్స్టాండింగ్ ఓవర్ అండర్స్టాండింగ్ కాకూడదు. అది కూడా తర్వాత నేర్చుకున్నాను. బట్ ఇట్స్ అ ఫ్యాక్ట్. మనం ఇఫ్ యూ అండర్స్టాండ్ వాళ్ళు వేర్ దే కమ్ ఫ్రమ్, ఇట్స్ వెరీ ఈజీ టు హ్యాండిల్ దెమ్. సో ఐ అండర్స్టూడ్ దాట్. అండ్ సెల్ఫ్ ఎస్టీమ్. అండ్ నాకు ఎప్పుడు ఒకటి ఉండేది లేదు. నన్ను కూడా చాలామంది అన్నారు కి వాట్ ఈస్ దాట్, అంత చిల్లరగా ఇంత చదువుకొని ఇంత కార్పొరేట్లో ఉండి సో చీప్ ఇన్ గరాజ్ అని అది ఇది అని. ఐ షుడ్ ఆల్వేస్ అండ్ వాట్ ఈస్ సో చీప్ అబౌట్ దిస్. సో అప్పుడు అనుకున్నాను ఐ షుడ్ బ్రింగ్ ఇన్ డిగ్నిటీ టు మై ప్రొఫెషన్. సో ఇవాళ కూడా మా ట్యాగ్ లైన్, నంబిరాజన్ ఫౌండేషన్ ట్యాగ్ లైన్ ఇస్ డిగ్నిటీ విత్ స్కిల్. సి డిగ్నిటీ అనేది మనలో ఉంటుంది. మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా యువర్ బిహేవియర్ ప్యాటర్న్ ఎర్న్స్ యూ రెస్పెక్ట్. అండ్ ఐ ఆల్వేస్ టెల్ దెమ్ బాయ్స్, రెస్పెక్ట్ అనేది ఇట్ కెనాట్ బి కన్ఫర్ట్. ఒక కిరీటం లాగా ఎవడొచ్చి పెట్టలేడు మీకు. నీ బిహేవియర్ పట్టే రెస్పెక్ట్ దొరుకుతుంది. నీ బిహేవియర్ పట్టే పీపుల్, లైక్ న్యూటన్ లా లాగానే ఎవ్రీ యాక్షన్ హ్యాస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అంటారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. వాళ్ళు నువ్వు మంచిగా ఉంటే, అది మా నాన్నగారు నోరు మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటే సంథింగ్ ఈజ్ టు టెల్ మీ ఆల్వేస్. దట్స్ అ ఫ్యాక్ట్. యూ బిహేవ్ వెల్, అదర్స్ విల్ బిహేవ్ వెల్ విత్ యూ. సో మై బాయ్స్ డోంట్ ఈవెన్ టేక్ టిప్స్. అంటే ఫస్ట్ థింగ్ ఐ కరెక్టెడ్ ఇస్ సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత ఇంపార్టెంట్. ఒక 100 రూపీస్ తీసుకుంటే నీ ఇజ్జత్ ఏంటి, లైక్ చులకన కరారా అంటే యూ హ్యావ్ టు గో. బికాస్
ఒక కుక్కకి బిస్కెట్ వేసినట్టే. సో అదే నువ్వు సారీ సార్ నో సార్ అని చెప్పు, లైక్ యూ విల్ నెక్స్ట్ టైం నీకు ఏదైనా ఆఫర్ చేయాలంటే నీతో మాట్లాడేటప్పుడు కూడా మంచిగా మాట్లాడతాడు. సో ఆల్ దోస్ చేంజెస్ ఐ కుడ్ సైకలాజికలీ ది విల్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ ఐ హ్యాడ్ టు చేంజ్ మోర్ దెన్ టెక్నికల్ ఆస్పెక్ట్. నాకు మిమ్మల్ని చూసాక ఒక విషయం అర్థమైంది, ఖచ్చితంగా విమెన్ అనేవాళ్ళు ప్రతి ప్రొఫెషన్లోనూ ఉండాలి. సో అక్కడ బాధలన్నీ అర్థం చేసుకుని వాళ్ళు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తారు అనిపిస్తుంది ఆ ప్రొఫెషన్. తప్పకుండా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నేను కూడా చదివాను లింక్డ్ఇన్లో ద టాప్ 10 women leaders, how did they make it there అని చూడపోతే సేమ్ థింగ్. సేమ్ థింగ్. what do you say, ELS అంటారా మీ మేనేజ్మెంట్లో, ఇట్స్ కాల్డ్ ఎంపతి, యూ హ్యావ్ ద లిస్నింగ్ స్కిల్ అండ్ సైలెంట్, యూ నో వెన్ టు బీ సైలెంట్. అది చాలా ఇంపార్టెంట్. యూ నో యూ షుడ్ హియర్ దెమ్ అవుట్. You should hear them out and understand from their point of view. So when they are up, you stay silent and listen. You know, వినేటప్పుడు you have a lot of answers actually. Oh right. So I've seen that. వీళ్ళు ఇప్పుడు దాన్ని డిస్కవర్ చేసి చెప్తున్నారే కానీ బట్ ఇంట్లో కూడా యాజ్ అ ఉమెన్ నేను అదే అనుకుంటా, మనం వీఆర్ బోర్న్ మల్టీ టాస్కర్స్. ఎలా అంటే లైక్ ఈవెన్ వీవ్ హ్యాడ్ మదర్స్, వీవ్ హ్యాడ్ సిస్టర్స్, we've been somebody's wife, somebody's girlfriend, బట్ మనం ఎప్పుడూ లింక్ పాయింట్. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో కూడా ఒక తల్లి వల్లనే అన్నతమ్ములు అందరు కలిసి ఉంటాము. ఫ్రాంక్లీ చెప్పాలంటే ఐఎమ్ నాట్ సెయింగ్ మెన్ వల్ల కాదు అని కాదు, దే నాట్ ఎక్స్ప్రెసివ్ కాబట్టి దే లవ్ us మోర్ దెన్ వాట్ వి ఉమెన్ కెన్, ఐఎమ్ ష్యూర్. బట్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేరు, మనం అన్నిటికీ ఎక్స్ప్రెషన్ ఉంటుంది అక్కడ. ఎమోషన్ అయితే ఎప్పుడు ఆన్ ద ప్లేట్, ఇట్ ఇస్ సర్వ్డ్ రెడీ. Like and you expect it back also, like you know, in a family, and we are always a bond in a family. Ippudu for instance my own house lo, like my mom died first, amma chanipoyaru mundu, appa and me were here, and always at boys and father ma intlo an kada, I'm sure other men also will agree, oka father ki son ki eppudu oka distance aane untaru, ekku maatladuko. So I became the link, barrier. Sorry, exactly. నేను ఫోన్ వస్తే నేను చెప్తా, ఏ డాడ్కి హలో చెప్పరా, ఏం చెప్పాలా ఏదన్నా అంటాడు మళ్ళీ అంటే ఇట్స్ జనరల్, సహజం, అందరి ఇంట్లోనూ సహజమే ఇది. వెరీ ఫ్యూ పీపుల్ కెన్ టెల్ మీ నో అని. సో నేను ఇస్తే ఆశాం హౌ ఆర్ యూ, ఓకే అని మా అన్న వస్తే ఆయనతో ఏమంటారు, ప్లీజ్ రా బాగున్నా తిన్నావా ఏదన్నా అడగరా అని. అంటే మా నాన్నగారికి మా బ్రదర్స్ ఇష్టం లేదు అని కాదు, అట్ ద సేమ్ టైమ్ మా బ్రదర్స్ డోంట్ లవ్ మై ఫాదర్ అనే కానే కాదు, బట్ ఏ సన్ ఏ ఫాదర్కి ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోరు. అండ్ అది ఉంది అని ప్రూవ్ అయిన దానికి మనమే, లైక్ యాజ్ అ డాటర్, యాజ్ అ వైఫ్, యాజ్ అ మదర్, వీఆర్ ద లింక్ బిట్వీన్ ద మెన్ అండ్ అవర్ ఫ్యామిలీస్. సో అది మనకి ఒక న్యాచురల్ టాలెంట్ కాబట్టి ఈవెన్ ఆన్ ద వర్క్ ఫోర్స్ ఫీల్డ్లో కూడా మనకి when you apply those, it comes in within you. It's an inborn quality of a woman, I think. అందుకు మనము we are able to, you know, handle situations better అనిపిస్తుంది నాకు. సో మ్యామ్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? లైక్ అంటే దీని నుంచి దానికి షూర్గా డిఫరెంటే ఉండొచ్చు, బట్ మీరు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. సో ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్? నాది ఐఎమ్ బిఎస్సి స్టూడెంట్ అనమాట. సో బాటనీ, జువాలజీ, సైన్స్. ఇంటర్మీడియట్లో ఇట్ వాజ్ అట్ బీపీసీ. అండ్ మా టైంలో ఎట్లా ఉండిందంటే సన్ అంటే ఇంజనీర్, డాటర్ అంటే డాక్టర్. మనకేదో అది చెప్పిన ట్రై చేస్తూ ఉంటే సమ్ 1 ఏజ్ డిఫరెన్స్, 1 year గ్యాప్ అట్లా వచ్చింది. బట్ వీ డెంట్ వాంట్ టు వేస్ట్, జాయిన్ కాలేజ్. అండ్ అక్కడ నుంచి టిపికల్ మనమంతా ఎట్లా అంటే అప్పుడు ఆ కాలంలో చదువు వెరీ ఇంపార్టెంట్. బట్ ఐ వాస్ ప్లేఫుల్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్. దట్ డిస్టింక్షన్ థింగ్ వీ హ్యావ్ టు గెట్ కదా, అదర్వైజ్ యూర్ కన్సిడర్డ్ జీరో. సో అది దట్ వాస్ దేర్. బట్ నేను ఒక్క మాట చెప్తున్నాను, ఐ నెవర్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ లైక్ యూనో నేను చదివింది ఒకటి, నేను చేసేది ఒకటి, కానీ ఇన్నేళ్ల తర్వాత ఐ కెన్ టెల్ యూ వన్ థింగ్, నేను చదివిందే ఇక్కడ పనికొచ్చింది. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఇట్స్ ఆల్ అబౌట్ మై బిజినెస్. సో ఇంకొకటి ఇంకా దానికంటే పెద్దది అర్థమైంది ఏంటంటే కామన్ సెన్స్ అని. అండ్ కామన్ సెన్స్ ఇస్ నాట్ కామన్ మైండ్ యూ, వీ డోంట్ పుట్ ఇట్ టు యూస్. సో కామన్ సెన్స్ అనేది రియలీ ఇట్స్ సో ఇంపార్టెంట్. ఆ కామన్ సెన్స్ ఉంటేనే అర్థమైంది కి వాట్ ఎవర్ యూ రీడ్ ఇన్ యువర్ స్కూల్, యువర్ 10th ఫిజిక్స్. అందుకే ఇప్పుడు కూడా చూడండి, ఈవెన్ ఇన్ జర్మనీ any requisite for a mechanic engineer or a automobile engineer, they always ask you, are you a 12th physics chemistry unda? They need minimum that, or a 10th lo nee physics chemistry marks e chustaru. And manaku kuda chinnappudu even you would have gone through this. Maths is a scoring subject, dan tarvata physics you get full marks, even chemistry you get. Botany is what you went on, but generally that's a field. So it helps me today, I must say. But my nangar cheppetappudu nachedi kaadu. If I go and ask him about a headlamp or something, how to calculate ohms law telidu, I used to wonder ohms law ki deenki how will you remember ohms law, tell me? Yes, eppudu I quit studying long time back, but I understood one thing, these are fundamentals. And manam by heart chesesariki
మీనింగ్ అర్థం కాలేదు ఆ కాలంలో బికాస్ యూ హ్యావ్ టు బై హార్ట్ ఓన్లీ. బట్ టుడే ఐ అండర్స్టాండ్ ఓకే వాట్ ఈ మీన్స్ మేక్ సెన్స్. యువర్ ఫౌండేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. టెక్నాలజీ ఎంత మారినా యూ విల్ బీ ఏబుల్ టు అడ్జస్ట్ అండ్ లర్న్ ఇట్. సో మీ అంబిషన్ ఏదైనా వేరే ఉండేదా లైక్ దీనికి వచ్చే ముందు? అంతగా అంత మెచ్యూరిటీ లేకుండా లేండి ఏం అంబిషన్ అని. బట్ డెఫినెట్లీ ఎస్ ఐ వాంటెడ్ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్, ద టిపికల్ గర్ల్స్. అండ్ బికాస్ వీ వర్ ఆల్వేస్ మా టైంలో అట్లీస్ట్ 30-40 years back I'm talking of, it was always when coming to a career or doing something in business and all was very rare, and I wanted to do something very different. But I never expected I'll do this though. I never expected through this I will also earn a name. But yes, definitely where I am today, I'm happy. Maybe I wanted something like this, but didn't know which field I will be in. Okay, appatlo. Okay. So keeping up with technology, like మీరు అప్పట్లో how did you keep up with the technology? మీరు చదివింది వేరే కాబట్టి సో ఎట్లా అంటే అప్పట్లో ఎంత టైం తీసుకున్నారు మీరు లైక్ గ్యారేజ్ని మొత్తం హోల్డ్లోకి తెచ్చుకోవడానికి? నేను ఇప్పుడు కూడా చెప్తాను, లైక్ దట్స్ మై వెరీ ఫేవరెట్ డైలాగ్, టెక్నాలజీ ఈజ్ లైక్ ఓషన్ అని, అండ్ వాట్ ఐ నో ఇస్ వన్ డ్రాప్ ఇన్ దట్ ఓషన్, and a one drop time able to run my garage. So much more to learn, so much more to do, and technology and రోజు మారుతూ ఉంటుంది. సీరియస్లీ నేను ఎప్పుడు అనుకున్నా ఈసీఎం వచ్చింది, ఈసీఎం ఎట్టేటట్టు ఉంటుంది. బై ద టైమ్ ఐ థింక్ ఐమ్ సెటిల్డ్, ఐ నో అరే బాప్ రే బాప్ దేర్ సంథింగ్ కాల్డ్ బీసీఎం. ఇదేంటమ్మా లైక్ హౌ డు యు లైక్ బుక్స్ చదివి లేకపోతే అంటే మా టైంలో గూగుల్ యూట్యూబ్ అవన్నీ లేకుండా, బట్ మంచిదే లేకుండా, అన్ని తప్పు నేర్చుకునేది లేకుండా. అజంప్షన్లో పనిచేస్తారు ఇవాళ కూడా మా పిల్లలు. లెట్ మీ టెల్ యూ, నేను అందుకే పెద్ద బోర్డే రాస్తాను మా క్లాస్ రూమ్లో ఉంటుంది, డూ నాట్ ఇఫ్ యూ సీ గూగుల్ డోంట్ అటెండ్ మై క్లాస్ because you will learn something, you will assume something. I am teaching you something, నువ్వు దాని కనెక్షన్ ఇచ్చేస్తావు. అండ్ నేను చెప్పింది అసలు అర్థమే కాదు, నేను చెప్పింది ఒకటి ఉంటుంది, అర్థం చేసుకున్న ఒకటి, అండ్ వాట్ విల్ ఐ డూ అండ్ యూనో. సో ఇట్స్ లైక్ దట్. బట్ బుక్స్, ఎస్, సమ్ బుక్స్ sometimes dad, but most is the floor teaches you a lot. It teaches you a lot. And even I mean చాలా సింపుల్గా చెప్తాను మీకు, అంటే ఈ మైండ్ అప్పుడు లేకుండే, లైక్ యూనో ఇంతేనా వీ కెన్ లెర్న్ అని లేకుండే. మమ్మో నాకు రాదు, ఇట్స్ ఇన్సైడ్ మీ ఓన్లీ నో, సో హౌ విల్ ఐ గెట్ ఎనీథింగ్. సో అది దట్ thing I had to change my mindset. And then what I understood was all these are made with metal and metal to reaction enti, fuel reaction em untadi. What are the problems that arise in a car? Very simple ga I am telling you, like you know, the engine is made of a cast iron, nowadays it's made of aluminium, then there's a coolant, then there's an oil. Appudu once you understand the foundation, these things become very easy. Everything is nothing but chemical composition. మ్యామ్, ఒక అమ్మాయి ఒక గ్యారేజ్ నిర్వహిస్తోంది అని అంటే క్వశ్చన్స్ రేజ్ అయ్యాయా? కామెంట్స్, ఐబ్రోస్ రేజ్ అవ్వడం కానీ ఏదైనా జరిగిందా అప్పుడు? ఇప్పుడు అఫ్కోర్స్ జరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే సి ఆడవాళ్ళు దీంట్లో చాలా రేర్ కాబట్టి, లైక్ యూనో యూఆర్ ఆల్వేస్ కాన్స్టెంట్ అండర్ ద మైక్రోస్కోప్. బికాస్ మనం ఏ చేసాను ఇప్పుడు, నేను ఇఫ్ మై బాయ్ ఇస్ డూయింగ్ సంథింగ్, ఆర్ హీ విల్ ఓన్లీ వాంట్ టు నో ఏం చేంజ్ చేస్తున్నావు, దాని ప్రైస్ ఎంత అని. ఇప్పుడు నేను చెప్పానా ఎందుకు మారుస్తున్నావు, ఎలా పోయింది, ఏంటి అని. కానీ ఐ విల్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్, వాళ్ళ వల్లనే వాళ్ళు ఇంతగా నేర్చుకున్నాను. బికాజ్ యూనో నేను ఒక మెకానిక్ కంటే ఎక్కువగా చెప్పాలా ఎక్స్ప్లెనేషన్. మెకానిక్ డెంట్ హ్యావ్ టు నో సో మచ్ as much as I had to know, because I had to explain also కదా, లైక్ ఎందుకు మారండి, ఎందుకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, ఎలా అరిగింది, ఆర్ వారంటీర్ ఎలా అయింది, అవన్నీ చెప్పాలి నేను. సో ఇట్స్ ఆల్వేస్ దేర్ అండి. సో రియాక్షన్స్, మీ రియాక్షన్ ఎట్లా ఉంది? ఇప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు ఇనీషియల్ డేస్ ఆఫ్ కోర్స్ లాట్ యంగర్ కాబట్టి అన్నిటికీ ఐ వుడ్ గెట్ అఫెండెడ్, లైక్ యూనో అది ఏంటో పోయి నన్నే చెప్పాడు అది. బట్ గుడ్ అవన్నీ ఉండే కాబట్టి ఐ కుడ్ లర్న్. Otherwise, you know, if you didn't have that kind of thing for them, I wouldn't have learned, I guess. Because you want to be equipped constantly. And adi help chesindani ival kuda. You're constantly updated with technology because you always want to read and you always want to know what's the latest. Ever eppudu e question adutaro teliyadu. Right? And you should know. And now that I'm into teaching, all the more it gives me a great pleasure. ఎందుకంటే మై క్లాస్ రూమ్ టీచర్స్ మీ మోర్ దెన్ మై ఫ్లోర్. బికాస్ వన్ పిల్లలు మనల్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు సమ్టైమ్స్ ఐ హ్యావ్ నో ఆన్సర్స్, సో ఈవెన్ ఐ హ్యావ్ టు లర్న్. సో ఒక్కటైతే అర్థమైంది తల్లి, లర్నింగ్ ఇస్ ఎటర్నల్. సో ఎప్పటి నుంచి గరాజ్, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు నడుపుతున్నారు? 23 when it comes to legacy actually. నాకే ఐఎమ్ సర్ప్రైజ్, లెట్ మీ టెల్ యూ. అది ఫ్లోతో వెళ్ళిపోయాను అనుకుంటాను. బట్ దే లాట్ ఆఫ్ టైమ్స్ టిల్ 2012 అయితే దే విల్ లాట్ ఆఫ్ టైమ్స్ ఐ వాంటెడ్ టు షట్ డౌన్ అండ్ ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అనిపించేది. మళ్ళీ ఐ టు గెట్ మోటివేటెడ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సే హౌ డేర్, లైక్
వై ఐ కాంట్ డూ దిస్, ఐ విల్ డూ ఇట్ అంటే ఫ్రస్ట్రేషన్ యూస్ టు సెట్. అండ్ ఇప్పుడు ఏంటి ఒక కొత్త టీమ్ ఫామ్ అయ్యి ఐమ్ జస్ట్ థింకింగ్ ఐమ్ సెటిలింగ్ డౌన్, అక్కడికి ఒక మెయిన్ మెకానిక్ విల్ స్టార్ట్ థ్రోయింగ్ ద టాంట్రమ్ లైక్ యూనో నేను లేకుంటే నీదేం జరగదు టైప్లో. బికాస్ దిస్ ఇవాళ ఆనెస్ట్లీ టెల్ యూ అన్ని పనులు ఒక అమ్మాయి అయితే గరంలో చేయలేదు. బికాస్ ఒక టైమింగ్ బెల్ట్ ఫిక్స్ చేయాలా సమ్ ఇంట్రికేట్ జాబ్ చేయగలుగుతాము, బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. సో వీ నీడ్ మెన్ అండ్ దట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ థింగ్స్ లైక్ దట్. బట్ అప్పుడు ఆ టైంలో ఎస్ దే యూస్ టు త్రో మీ దట్ థింగ్ అండ్ ఐ యూస్ టు ఆల్వేస్ గెట్ ఫెడ్ అప్ అనమాట. కానీ 2012 వాజ్ బిగ్గెస్ట్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే అన్ని రోజులు నాన్నగారు ఉన్నారు అండ్ థింగ్స్ వెంట్ ఆన్ అండ్ ఆన్, బట్ ఇదేంట్రా ఇది, ఐ థాట్ ఐ మెట్ ఎవ్రీ ఛాలెంజ్, ఐ థాట్ ఎవ్రీ టైమ్ ఐమ్ అవుట్ ఆఫ్ అ ప్రాబ్లమ్ సంథింగ్ న్యూ విల్ హ్యాపెన్. ఎవ్రీ టైమ్ నేను ఎస్ నౌ ప్రాబబ్లీ ఐఎమ్ సెటిల్డ్ అనుకుంటాను, సంథింగ్ విల్ హ్యాపెన్. ఆ 12లో కూడా ఐ యూస్ టు థింక్ వాట్ ద హెల్, నేను ఎంత చేసినా కూడా ద ఆపోజిట్ సైడ్ ద థింగ్ ఇస్ నాట్ కమింగ్ ఇన్, నాట్ యువర్ ఓన్ ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి మనకి. సో అప్పుడు నాకు అనిపించింది ఓకే బాస్ యూ వాంట్ గో గెట్ అవుట్, నేను చూసుకుంటాలి అని. అతను నేను నా లైఫ్లో చెప్తున్నానండి, ఎనీ సిచ్యువేషన్ ప్రాబ్లమ్ అని అలా కనిపించిందన్నీ నాకు ఆపర్చునిటీ అయ్యాయి సీరియస్లీ. సో ట్రైనింగ్ అనేది మొదలైంది బికాస్ ఆఫ్ దట్ మెయిన్ మెకానిక్ ఆఫ్ మైన్ హూ లెఫ్ట్ మీ. ఐ మీన్ ఐ సెడ్ ఎనఫ్ ఐ హ్యావ్ ఆఫ్ యూ గో ఆన్. ఆడు వెళ్ళిపోయాడు, ఇంకా మేము నలుగురమే ఉన్నాం, నాకు అమ్మాయి ఉంది మాతో. సో మామూలు పనులు చేస్తున్నాం, కానీ బయట కస్టమర్కి అయితే చెప్పలేను కదా నా మెయిన్ మెకానిక్ లేడు అండ్ మై బిజినెస్ విల్ గో ఫ్లా. సో షోరూమ్ మెకానిక్స్తో ఐ యూస్ టు హ్యావ్ వన్ గుడ్ థింగ్ ఐ హ్యాడ్ వాజ్ మై నెట్వర్క్, బికాస్ బేసిక్లీ ఐమ్ మార్కెటింగ్ పర్సన్. సో అందరితో కలిసి ఉండడము బేస్డ్ నాలెడ్జ్ కోసము ఐ యూస్ టు గో మల్టీ బ్రాండ్. ఎట్లా అయ్యామంటే టీవీఎస్ కంపెనీ వల్ల దే హ్యాడ్ సమ్ క్వాలిటీ యూస్డ్ కార్స్. సో టీవీఎస్ అండ్ మీ గో అ లాంగ్ వే బ్యాక్. ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్ ఫర్ దట్ ఆపర్చునిటీ. నన్ను నమ్మి, ఒక ఆడపిల్లని నమ్మి దే గేవ్ మీ కార్స్ ఫర్ వాషింగ్ ఆర్ సర్వీసింగ్ ఆర్ ఎనీథింగ్. వాళ్ళ త్రూనే మల్టీ బ్రాండ్ కార్స్ అని చేసి స్కానర్ అంతా ఉండింది నా దగ్గర అప్పుడు. అండ్ స్లోలీ ఐ లర్న్డ్ అండ్ ఐ బికేమ్ సంథింగ్. అంతలోకి దిస్ థింగ్ హ్యాపెండ్ అగైన్ విత్ మీ. ద షోరూమ్ మెకానిక్స్ నైట్ టైంలో వచ్చి నాకు హెల్ప్ చేసేవారు. అండ్ యూనో వాట్ ఎవర్ చార్జెస్ అక్కడికి ఇచ్చేసి కస్టమర్ దగ్గర పేరైతే నిలిచింది కదా, ఐ యూస్ టు డూ దాట్. అప్పుడు నాకు అనిపించింది ఈవెన్ ఐ నో, ఎందుకంటే ఈ షోరూమ్ మెకానిక్ వాళ్ళు చేసేటప్పుడు కూడా ఐ అండర్స్టూడ్ వన్ థింగ్కి వాళ్ళకి ఇన్ని ఎక్విప్మెంట్స్ ఉన్నాయని వాళ్ళకే తెలియదు. లైక్ యూనో స్మాల్ థింగ్స్. అప్పుడు అనుకున్నాను మై గాడ్ దిస్ థింగ్ ఇస్ నాట్ బిల్ట్ ఇన్ అ డే ఆర్ టూ, రైట్? లైక్ నాన్నగారు 88లో స్టార్ట్ చేశారు, ఆయన కొన్న టూల్స్ నుంచి నేను ఎవ్రీ ఇయర్ కొని ఉంటాను కదా. లైక్ అవసరాన్ని బట్టి కొనమనే కానీ అన్నీ రెడీమేడ్ కొని అట్లా పెట్టుకోలేదు, అంత మాకు లేదు కూడా డబ్బులు కూడా అప్పుడు. సో ఆబ్వియస్లీ నోబడీ కెన్ క్లెయిమ్ దట్ ఆల్సో. యూ కెనాట్ బై ఎవ్రీథింగ్ అట్ వన్ టైమ్ అండ్ సరే ఏ కార్ వస్తుంది ఏమొస్తుంది తెలియదు. యూఆర్ మల్టీ బ్రాండ్ గరాజ్ ఉన్నప్పుడు ఎట్లాంటి బండ్లు వస్తాయి తెలియదు. సో టూల్స్ అనేది అన్నీ ఉండవు. సో అలా ఈవెన్ సమ్ టూల్స్ ఆర్ డిజైన్ బై అస్. దట్ ఈస్ అ అచీవ్మెంట్ ఫర్ అస్. లైక్ యూనో చాలా వరకు టూల్స్ మేమే డిజైన్ చేసుకున్నాము అన్ని డిఫరెంట్ బండ్లు వచ్చినప్పుడు డిఫరెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ద డిజైన్ మారుతూ ఉంటుంది. అందుకే అన్నాను యూ హ్యావ్ టు బీ వెల్ ఎక్విప్డ్. ఎవ్రీ డే మారుతుంది, ఎవ్రీ డే. అందుకే ఎవ్వరు క్లెయిమ్ చేయలేరు దే నో ఎవ్రీథింగ్ ఇన్ దిస్. ఇఫ్ ఈస్ క్లెయిమింగ్ ఈజ్ అ డెడ్ మ్యాన్ because you won't grow further. It's like that. So అప్పుడు ఐ అండర్స్టూడ్ అండ్ ఐ స్టార్టెడ్ ట్రైనింగ్. అప్పుడు నాకు అనిపించింది ఆ సెకండ్ టైం నేను టీమ్ ఫామ్ చేసి ఎవరు సీనియర్ అయ్యారు, ఆయన క్రియేట్ చేసింది ఎవరు, నేనే కదా. అది అప్పుడు వచ్చి తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చింది బికాస్ ఐ స్టార్టెడ్ టెలింగ్ ద మెకానిక్ వాట్ టు డూ, హౌ టు డూ. అప్పుడు అనిపించింది అదే నాకు కూడా వస్తుంది కదా. లైక్ యూనో దెన్ ఐ రియలైజ్ ఓహో వాడిని మనమే తయారు చేసాం, వాళ్ళకి 100 మందిని తయారు చేసుకుంటాం. హూ విల్ గివ్ మీ అ థ్రెట్? నోబడీ. సో టుడే ఆల్సో ఐ రన్ మై గరాజ్ ఆన్ దట్. ఆ బలంలోనే ఉంటుంది. ఇవాళ కూడా దాని బలం అనుకోవచ్చు, కొంచెం స్లాంగ్లో బల్బు కూడా అనుకోవచ్చు. డెఫినెట్లీ బికాస్ యూ కాన్ బీ థ్రెటెండ్ ఎవ్రీ టైమ్. ఓహ్ నేను సీనియర్, నేను పోతే నువ్వు ఏం చేస్తావు, నేను చూస్తా అంటే వాట్ యూ మీన్ ఇలాగ 100 మందిని క్రియేట్ చేసుకుంటారా అని అది వచ్చి ట్రైనింగ్కి వెళ్ళిపోయా. అండ్ నేను ఎప్పుడు అనుకోలేదు ట్రైనింగ్ని కూడా ఇంత పెద్ద స్కేల్కి వెళ్తుంది. బట్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ బికాస్ ఐమ్ హ్యాపీ ఐ డిడ్ సంథింగ్ ఫర్ ద మెకానిక్స్. నిజంగానే అండి, బికాస్ నో మెకానిక్ ఇస్ సర్టిఫైడ్. వాళ్ళకి అట్లా ఉందని కూడా తెలియదు. సో ఐ వెంట్ టు ASDC ఢిల్లీలో. అప్పుడే స్కిల్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి, ఆటోమోబైల్ స్కిల్ డెవలప్మెంట్ అప్పుడే స్టార్ట్ అయింది 12లో. సో ఐల్ బీ వెరీ ప్రౌడ్ ఇన్ సెయింగ్ దట్ వీ వర్ ద ఫస్ట్ బ్యాచ్ ఇన్ ఇండియా, పైలట్ బ్యాచ్. దే ట్రైడ్ విత్ అస్. అండ్ మనది ఎందుకు సక్సెస్ అయింది కూడా చెప్తాను. బికాస్ బేసిక్లీ మా మెయిన్ బిజినెస్ గరాజ్. వీఆర్ నాట్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ యాక్చువల్లీ. ఒక గరాజ్ అంటే అన్ని టూల్స్ ఉంటాయి. ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇన్ని ఎందుకు పెట్టుకుంటారు, ఆయనకు అనవసరం.
సో మనది అలా somehow it gelled and somehow we took off from there and things happened well. దాని తర్వాత it was just that I was doing training also free, but then affiliations అయినప్పుడు you had to pay money to them, so even you have to, right? So అప్పుడు we started charging and training happened, certification happened, then placement ఇవ్వాలి కూడా. I do it, even I have sent children abroad, but everything free of cost because it's more of a tribute to my father. Like మా నాన్నగారు ఎప్పుడూ he used to be upset in the sense నాకు పెళ్ళి కాలేదు, ఆయన చనిపోతే మళ్ళీ ఎలా అని. I used to always wonder what is that security about పెళ్ళి type, you know. So then before he died, but he could see when I started the academy and all, ఆయన ఒక్కటే మాట అన్నారు, ఇవాళైతే విద్య నేను ఒక హ్యాపీ మ్యాన్గా చనిపోతాను, నా బిడ్డ లైక్ యూనో మై డాటర్ షిల్ టేక్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్ అండ్ 10 మందికి లైవ్లీహుడ్స్ ఇస్తుంది అని. ఆ ఒక్క మాట ఆయనకు ఆ ఒక్క కాన్ఫిడెన్స్ నా మీద ఉంది కాబట్టి ఇవాళ దాకా ఐ ఫీల్ ఐఎమ్ ఏబుల్ టు రన్ ద షో బికాస్ నాన్న టోల్డ్ మీ అండ్ సో ఐ విల్ డూ ఇట్, వేదమాకం లాగా. సో లైఫ్ ఇస్ బీన్ లైక్ దట్ గుడ్. సో అకాడమీలో ఎంతమంది యువతులకు శిక్షణ ఇచ్చారు ఇప్పటిదాకా, అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి లైక్ వాళ్ళని తీసుకోండి? నేను స్టార్ట్ చేసేప్పుడు క్వాలిఫికేషన్ ఏమో నేను అనుకున్నాను అండర్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు అని, బట్ చాలా బీటెక్ మెకానికల్ బాయ్స్ కేమ్, girls also came, and it was very pleasant surprise, but they're very nice. Like more than I would have trained in the last so many years, maybe more than 1,500 ala akadaka. We didn't do big batches, you know. Na batch tisse kuda 15 20 ante, like not that 40 50 em chestam antamandi school. Like the setup also has to be like that. So we've done girls we've done only about 200 or 250 chesuntamu. But girls have been very successful here, but unfortunately వాళ్ళు కంటిన్యూ చేయలేదు because the family doesn't permit. It's always like that. మా రంగమే ఈవెన్ ఫర్ అ మ్యాన్, ఈవెన్ ఒక అబ్బాయి కూడా దీంట్లో రావాలంటే పేరెంట్స్కి మెకానిక్గా పనిచేస్తాడా, ఇవాళ కూడా మెకానిక్ అంటే చులకనగా అనుకుంటున్నారు. బట్ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ నో ఆటోమొబైల్లో ఉట్టి మెకానిక్ పనే కాదు, ఎన్నో పనులు ఉంటాయి. లైక్ దేర్ అబౌట్ స్పేర్స్, దేర్ అబౌట్ సాఫ్ట్వేర్ ఇన్ there's about designing, there's so many things to it. వాళ్ళకి తెలీదు. అందుకే మా ఎంట్రన్స్లోనే మీరు చూసుంటారు పెద్ద చెట్టులాగా ఉంటుంది, ఆ చెట్టులో అవి పుట్ట ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నాయో, లైక్ కళ్ళు తరిసి చూస్తే సముద్రం, బట్ అదర్వైజ్ ఇట్స్ లైక్ బావిలో కప్పలాగే అనుకుంటారు. సో వన్ హ్యాస్ టు కమ్ టు సీ వాట్ ఇట్ ఈస్ అబౌట్. సో వాటిలో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి మీరు టీచ్ చేసే దాంట్లో, ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి? మోర్ దెన్ టెక్నికల్ మీరు నవ్వుతారు, లైఫ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయి. How to approach a problem, how to find a solution to it, and I simplify science basically. I don't talk that big language and big technical words to get the care, because I felt the same way కదా నేను వచ్చినప్పుడు కూడా లంగంలో ఈ పెద్ద పెద్ద మాటలు వింటే నాకు థర్మల్ ఎఫిషియన్సీ అంటే ఏవో రేషియోలు గుర్తుకొస్తాయి. కంప్రెషన్ రేషియో మాట్లాడతారు, అమ్మ బాబోయ్ ఇంకా మ్యాథ్స్ వేరేనా దీంట్లో అని. యూనో నాకు అప్పుడు అనిపించింది యూ షుడ్ మేక్ అవర్ లర్నింగ్ వెరీ సింపుల్, దెన్ ద చైల్డ్ గెట్స్ ఇంట్రెస్ట్, లైక్ హౌ ఐ గెట్. అందుకే నా గార్డెన్లో కానీ మా ఇంటి ఎక్కడన్నా చూడండి దెల్ బి ఆల్ స్పేర్ పార్ట్స్. ఆ స్పేర్ పార్ట్స్తో మేడ్ అ వాజ్, అ క్లాక్, a seat or something. The two ways I use, one is yes definitely it looks good aesthetics, but second thing is viva. ఇప్పుడు పిల్లలకి ఏదైనా క్వశ్చన్స్ అడగాలంటే గార్డెన్లో తీసుకెళ్ళి వెళ్ళేమో ఫర్గెట్ కదా, బండ గుర్తుగా ఉంటుంది, అరే మ్యామ్ గార్డెన్లో చూసాం దీనే క్లచ్ ప్లేట్ అంటారు, ఆర్ ఈ షాక్ అబ్జర్వర్ ఇట్లా ఉంటుంది, సంథింగ్ లైక్ దట్. సో మిమ్మల్ని చూస్తుంటే యాక్చువల్లీ కంప్లీట్గా ఫ్లోర్ మీదే టీచింగ్ ప్రాక్టికల్గానే టీచింగ్. ఎగ్జాక్ట్లీ. అండ్ మేము వీఆర్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా టు హ్యావ్ అ జర్మన్ సర్టిఫికేషన్ ఆల్సో ఫర్ ద ఆటో సర్వీస్ లైన్. అంటే మన మెకానిక్ రంగంలో వేరేవి ఉంటాయి, వాళ్ళకి సిఎన్సీది ఉందనుకుంటా, బట్ మా దాంట్లో మనం ఒక్కటే, దట్ ఐ కెన్ టెల్ వెరీ ప్రౌడ్లీ. సో సర్టిఫికేషన్ ఇస్ త్రూ ద ఇండో జర్మన్ చేంబర్ ఆఫ్ కామర్స్. వీ డూ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ జర్మనీ. ఇట్స్ నాట్ విత్ ఎనీ ప్రైవేట్ కంపెనీ ఆర్ సంథింగ్. Great, that's amazing. Yes, and my children are the BMW employs my children directly. Oh. So adi oka achievement ma. What did you achieve in life? And definitely I achieved this, I can tell, because in November only naku ma dealers చెప్తుండే Germany నుంచి మెయిల్ వచ్చింది, we take students from Nambirajan Foundation అని. I think దీనికంటే what else can I ask for అనిపించింది లైఫ్లో. సో ఫ్రీగానే టీచింగ్ చేయడమే కాకుండా కోచింగ్ ఇవ్వడమే కాకుండా లైక్ ఉపాధి అవకాశాలు కూడా వస్తున్నాయి అందరికి. యా అయ్యో ప్లేస్మెంట్ లేకుండా నేను ఎవరిని ఇంటికి పంపించలేదు ఇవాళ, బికాస్ అది లేకుంటే నా ట్రైనింగ్ వేస్ట్. అవును, ఇట్స్ అ వేస్ట్. వాడి ఫెయిలియర్ ఇస్ మై ఫెయిలియర్. సో ఐ టోల్డ్ యూ నా, my father words, they have taken it so seriously to run my life, because you know my entire world revolves around this paths and these children. అదే నేను ఎప్పుడు జోకింగ్గా అంటూ ఉంటాను, లైక్ పెళ్ళై ఉంటే మేబీ ఐ వుడ్ హ్యాడ్ జస్ట్ 1 or 2 చిల్డ్రన్. ఇక్కడ అంటే చూడండి ఎంతమంది పిల్లలు నాకు.
when you see your birthday or when you see your new year messages, you know, you feel very touched here, humbled. Like messages like it will keep pouring like 100, 200, 500 ఇట్లా వస్తూనే ఉంటాయి. అంటే ఇంతమంది విషెస్ కంటే వాట్ ఎల్స్ కెన్ ఐ ఆస్క్ ఫర్ ఇన్ లైఫ్. టీచర్స్కి ఉండే బెనిఫిట్ ఇది తల్లి. నేను ఎప్పుడంట టీచర్స్కి బెనిఫిట్ ఇది. ఇంకొకటి ఏంటంటే టీచర్స్ మాత్రము ఇట్స్ అన్లైక్ అదర్ జాబ్స్. వేరే జాబ్స్లో మీ బాస్ మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఒక టీచర్లో యువర్ చైల్డ్ మీ రిజల్ట్ ఇమీడియట్ కనిపిస్తుంది. దట్స్ వై. బట్ టీచర్స్ అలా ఉండాలి. యూ షుడ్ ఓన్ అప్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద చైల్డ్ దేర్. సో మీకు ఒక అకాడమీ ఉంది, మీరు లైక్ ఎప్పుడు గరాజ్ ఉంది. సో గరాజ్ ఇస్ ఎవ్రీ టైమ్ ఛాలెంజింగ్. సో ఎప్పుడు అటెండ్ చేస్తూ ఉండాలి అన్నిటినీ. సో మీరు మీ లైఫ్లో సాక్రిఫైస్ చేశారా? బిగ్గెస్ట్ సాక్రిఫైసెస్ ఉంటూ ఉంటాయి, అవి ఏంటి అసలు? సాక్రిఫైస్ అని ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. బట్ యు ఎంజాయ్ దిస్. ఐ లిమిట్ మై సెల్ఫ్ టు దిస్ ప్లేస్. అదైతే ఎస్. Because earlier also I was very outgoing, తిరిగేది. బట్ ప్రాబ్లీ దేవుడు అన్నీ హీ డస్ ఇట్ విత్ అ పర్పస్. సో అంత తిరిగి మా అమ్మ ఎప్పుడు అడిగేది, నీ కాళ్ళు చక్కన పెట్టుకున్నావు ఏంటి, కాన్ యూ స్టే హోమ్ ఫర్ 1 minute ఆల్సో, యూనో. అప్పుడు లైక్ వెన్ ఐ యూస్ టు వర్క్ అవుట్ అండ్ ఆల్ దట్. బట్ వెన్ ఐ కేమ్ బ్యాక్ హోమ్ సర్కమ్స్టాన్సెస్ ఆల్సో ఎట్లా అయిపోయిందంటే, one was dad, then by the time he got well, Amma fell down and she had a fracture. Unfortunately she was bedridden for more than 2 to 3 years. So see, anni God decides for purpose. Ippudu nenu ikkada pan chesi even high tech city lo ikkada unte kuda, if something happens to her, by the time I come back it's going to be so much time kada. Then నాకు అనిపిస్తుంది లైక్ ఇక్కడే ఉండడం ఇంకా కన్వీనియంట్. హైదరాబాద్ వచ్చి వేస్ట్ కదా, చెన్నై నుంచి ఇక్కడ వచ్చిందే వేస్ట్ అయిపోయింది మళ్ళీ. అదే ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్ అనిపిస్తుంది నాకు. అమ్మ తర్వాత నాన్న తర్వాత ఈ ప్యాబ్స్ తర్వాత ఈ పిల్లలు. దిస్ ఇస్ లైఫ్. ఎనఫ్ అనిపిస్తుంది. సో గరాజ్లో మీకు స్పెషల్ మెషిన్స్ ఏమున్నాయి ఇప్పుడు ప్రస్తుతం? అది వెరీ నైస్ క్వశ్చన్. ఐ వుడ్ లైక్ టు షో యూ. నేను మీకు చెప్పేటట్టు వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్స్ కాన్స్టెంట్లీ. కాబట్టి ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డయాగ్నోస్టిక్ గేజెస్. లైక్ ఒక్కొక్క సిస్టమ్ని మెజర్ చేయడానికి, లైక్ ఇన్ ద సెన్స్ ఇంజిన్ స్కానర్ ఉంది, వేర్ యూనో యూ జస్ట్ స్కాన్. డయాగ్నోసిస్ ఇస్ విద్ ఇన్ సెకండ్స్. ముందు కాలంలో ఎలా ఉండిందంటే యూ హ్యావ్ టు యూనో డయాగ్నోస్ చేయడానికి 1-2 days పట్టేది. ఇప్పుడు అట్లా కాదు, జస్ట్ ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్. Even a girl can do it, right? Only little education, little training. What does this mean? That mean ఇప్పుడు మీ ఎక్స్రే లాగా బయట ఎక్స్రే ఆర్ బ్లడ్ రిపోర్ట్ తీసుకుంటారా, సంథింగ్ లైక్ దట్. ఇంజిన్ సంబంధించింది, బ్రేక్ సంబంధించి అన్నిటికీ ఉన్నాయి ఇప్పుడు మిషన్స్. టచ్ ఆఫ్ అ బటన్ ఎవ్రీథింగ్ ఇస్ అవుట్. సో యువర్ అక్యురసీ ఇన్ డయాగ్నోసింగ్ అ ప్రాబ్లమ్ ఇస్ వెరీ సింపుల్. మా ముందు ఒక మిషన్ కనబడుతుంది, ఏంటిది? ఇది BMW ఇంజిన్ అండి, 5 Seriesది. ఇన్ఫాక్ట్ BMW కంపెనీ మాకు ఇచ్చారు ట్రైనింగ్ పర్పస్ కోసము. And it's totally free of cost. That's the way the German connections are. Chudandi వాళ్ళు అంటే they really give life to the practical training అన్నమాట. ఆ రెస్పెక్ట్ కూడా అటువంటిది మీకు వాళ్ళు ఇచ్చింది. నిజంగానండి. బికాస్ యూనో ఎర్లియర్ పిల్లలు వచ్చేటప్పుడు జర్మనీ నేను ఇష్టం అంటారు, అందరూ వచ్చేవాడు పోయాడు జర్మనీ అంటే ఏంటి అని. చదువుకోవడానికి కూడా ఎక్కడికి ఎగ్జాక్ట్లీ ఒకటైతే అర్థమైంది, జర్మనీ ఇస్ మక్కా మదీనా ఫర్ ఆటోమొబైల్. అదైతే అర్థమైంది. బట్ ప్రతివాడు పోతా అంటే వాట్ యూ విల్ డూ రా, మా దగ్గర ఎవరు ఉంటారు టైప్లో. సో తర్వాత వెన్ ఐ గాట్ కనెక్టెడ్ విత్ దెమ్, పిల్లల కోసమే ఐ గాట్ కనెక్టెడ్ దేర్, టు బి వెరీ ఆనెస్ట్ విత్ యూ. అలా ఏముంది బాబు అక్కడ. లైక్ వెన్ ఐ గాట్ కనెక్టెడ్, నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ దెమ్ టుడే. ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా పద్ధతిలో చేస్తారు, ప్రాసెస్. సో ఎనీథింగ్ ప్రాసెస్ ఓరియంటెడ్ ఉన్నప్పుడు రిజల్ట్ తప్పకుండా ఉంటుంది. సో అది వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను నేను నిజంగానే. They come every year, we are in a tie-up like that. Every year they come ఒక 3 weeks ఉండి మాకు కొత్తగా ఏమొచ్చింది ఎలా, they come stay with us and they teach us and go. So ma'am, now that electric vehicles, more and more electric vehicles are hitting on the road. సో మీరు ఎటువంటి శిక్షణ ఇస్తున్నారు మీ పిల్లలకి దానికి అనుగుణంగా? మీకు చెప్పినట్టు లైక్ ఎవ్రీ టెక్నాలజీ హ్యావ్ టు బి అప్డేటెడ్ కాబట్టి ఐ ఆల్రెడీ హ్యావ్ మెటీరియల్ ఆన్ ఎలక్ట్రిక్ వెహికల్స్, దాని మెయింటెనెన్స్, ఎలా సేఫ్టీ ప్రికాషన్స్. అదే కాకుండా మనము ఇప్పుడు 3-4 ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చేసాము ఇక్కడ పారమౌంట్లో. బయట ఆల్రెడీ దస్ వన్ ఐ కెన్ షో యూ. సో ఒకటేమో మేము కన్వర్ట్ చేసాము జస్ట్ టు షో ద చిల్డ్రన్ టెక్నాలజీ అనేది ఏంటి అండ్ హౌ ఇట్ రీప్లేస్ ఎలక్ట్రిక్, what is an electric vehicle and what can happen to the future. And ఇది కూడా it's not the future as electric thing, because it's not going to be just lithium. Now other modes also ఇప్పుడు hydrogen vehicles అని కూడా మాట్లాడుతున్నారు. So we are really equipped for it. Yeah, we are equipped. Even hydrogen ది కూడా we have almost started. Wow. There will be a session very soon starting May end లో. చాలా collected. Yes, ఉండాలా, because ఎలా సర్వైవ్ అయ్యేది. Because if you're not updated with technology, you are somewhere way behind.
సో మీ గరాజ్కి స్టూడెంట్సే వస్తుంటారా లేకపోతే వర్కింగ్ మెన్ విమెన్ పెళ్ళైన సమ్ ఆఫ్ దెమ్ డూ కమ్ బట్ మనది ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ మోర్ ఆఫ్ అ ప్రాక్టికల్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద విమెన్ డ్రైవర్స్ ఓనర్స్ కార్ ఓనర్స్ వాళ్ళు ఒక సండే ఏదైనా ఒక సెషన్ అయినా పెట్టమ్మా లైక్ బేసిక్ థింగ్స్ వీ వాంట్ టు నో అని. ఐ డూ హ్యావ్ అ స్మాల్ బుక్లెట్, ఐ డోంట్ మైండ్ షేరింగ్ ఇట్ విత్ యూ ఆల్సో. లైక్ బేసిక్ థింగ్స్ ఒక కార్లో ఏం తెలుసుకోవాలా జస్ట్ బిఫోర్ యూ టేక్ అవుట్, వెదర్ ఇట్స్ అ మ్యాన్ ఆర్ అ ఉమెన్, యూ షుడ్ నో దీస్ basic 7 things that you can do on the road yourself. You need not depend on a mechanic. అట్లాంటివి ఉన్నాయి నా దగ్గర అని విమెన్ అడుగుతూ ఉంటారు కాబట్టి ఐ టేక్ దట్ ఎక్స్ట్రా కేర్ టు టీచ్ దెమ్ అబౌట్ ఇట్ బికాస్ ఈవెన్ ఐ గాట్ ఫుల్డ్ వెన్ ఐ వాజ్ నాట్ ఇన్ దిస్ లైన్ వెన్ ఐ వాజ్ ఇన్ చెన్నై అండ్ డ్రైవింగ్ బికాస్ మెకానిక్ ఏం చెప్తాడు అదే కదా, లైక్ డబ్బు ఇచ్చేసి పోతూనే ఉండాలి. వీ వుడెంట్ నో. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడో మేము కూడా జాయిన్ తప్పకుండా మోస్ట్ వెల్కమ్. బట్ as I told you, I can share a booklet with you. Thank you so much. It's a handbook laga. It helps people. సో ఒక టీచర్కి అవార్డు అనేది వాళ్ళ పిల్లలు సక్సెస్ అయితే లేదంటే వాళ్ళు వెనక్కి హ్యాపీ మెసేజెస్ పెడితే అది ఒక అవార్డు. బట్ ఫిజికల్గా మీకు ఎటువంటి పురస్కారాలు వచ్చినాయి ఈ గరాజ్కి మీరు అందించిన సేవలు, అకాడమీకి మీరు అందించిన సేవలకి? చాలానే వచ్చాయి. లైక్ ఐ గాట్ ఫ్రమ్ హైబిస్ టీవీ, దెన్ జీజాబాయ్ అవార్డ్ ఇన్ ఢిల్లీ, దెన్ లెజెండ్, జేసీ అవార్డ్, చాలానే ఉన్నాయి. ఐ కెన్ షేర్ మెనీ అవార్డ్స్ వీ గాట్ బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ నాకు వచ్చి అఫ్ కోర్స్ ట్రైనింగ్ అది. బట్ దేర్ ఇస్ దిస్ అవార్డ్ ఫ్రమ్ ఐవా అని, ఆల్ ఇండియా ఆటోమొబైల్ వర్క్షాప్ అసోసియేషన్. దేర్ అబౌట్ 450 members in it. బట్ ఒక ఇండస్ట్రీ దట్ టు మేల్ డామినేటెడ్, I'm the only lady mechanic there, and వాళ్ళు ఒక లెజెండ్ అని ఒక అవార్డు ఇచ్చారు. ఇట్ వాస్ వెరీ టచింగ్ ఫర్ మీ బికాస్ ఇండస్ట్రీ నుంచి ఇన్ని గరాజ్ ఓనర్స్ కలిసి ఇవ్వడం అనేది పెద్ద విషయమే. బికాస్ మనం అంత తొందరగా దే డూ నాట్ యాక్సెప్ట్ ఉమెన్ ఇన్ ద గరాజ్. దట్ వాస్ వెరీ నైస్ అండ్ డెఫినెట్లీ జీజాబాయ్ ఆల్సో ఇస్ వెరీ టచింగ్ బికాస్ ఇట్ వాస్ ఫ్రమ్ అట్ నేషనల్ లెవెల్ ఢిల్లీ నుంచి. సో జీజాబాయ్ అనేటప్పుడు ఐ కుడ్ కనెక్ట్ మోర్ క్విక్లీ విత్ దట్, ఎందుకంటే జీజాబాయ్ gave birth to Shivaji, right? So నా పిల్లల్ని కూడా నేను శివాజీ తయారు చేస్తున్నాను బికాస్ దే నో హౌ టు రెస్పెక్ట్ అ ఉమెన్. అందువల్లనే మా గ్యారేజ్లో అమ్మాయిలు పని చేయగలుగుతున్నారు బికాస్ మై బాయ్స్ ఆర్ సర్టన్లీ శివాజీ. సో స్వీట్. సో దిస్ ఈస్ లెగసీ అండ్ దట్ యు ఆర్ ద లెజెండ్. అందుకు మీకు అవార్డు. వెరీ వెల్ సేడ్. సో యు గెయిన్ ట్రస్ట్ ఆఫ్ BMW కూడా. సో దట్స్ ఎ వెరీ బిగ్. అది నిజంగానే ఐ ఫీల్ వెరీ నైస్. ఒక ఫారిన్ కంట్రీలో ఒక BMW నుంచి ఒక మెయిల్ రావడం అనేది పెద్ద విషయం టు డీలర్, అండ్ డీలర్ షోస్ ఇట్ టు మీ సెయింగ్ మ్యామ్ జర్మనీ నుంచి వస్తుంది మీ గురించి రికమెండేషన్ లెటర్ అని, అంటే మీ పిల్లల్ని తీసుకోమని అని. సో అది అచీవ్మెంట్ అనిపించింది. సో ఫైనల్లీ మీరు ఈ ఆటోమొబైల్ రంగంలోకి వచ్చే యువతకి, ముఖ్యంగా మహిళలకి ఏం చెప్తారు? నేను ఎప్పుడు చెప్తాను, లైక్ మోర్ దెన్ మహిళ, ఐ వుడ్ లైక్ టు అడ్రస్ ద మెన్ హియర్. ప్లీజ్ గివ్ పర్మిషన్ ఫర్ ద ఉమెన్ టు వర్క్ ఇన్ ద గరాజ్. అండ్ ఉమెన్కి కూడా వాట్ ఐ వాంట్ టు టెల్ దెమ్ ఇస్ రాకెట్ సైన్స్ కానే కాదు, ఇట్స్ వెరీ కామన్ సెన్స్ ఓన్లీ. అండ్ వాట్ ఎవర్ వీ యూజ్ ఇన్ కిచెన్ ఓన్లీ వీ నీడ్ హియర్ ఆల్సో బికాస్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎక్స్పైరీ డేట్ అండ్ కార్ పార్ట్స్. అట్లనే మన ఈవెన్ కిచెన్లో కూడా ప్రొవిజన్కి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టే. సో అన్నీ ఐ కెన్ కంపేర్ ఇట్ టు అవర్ కిచెన్, అవర్ డైలీ కుకింగ్ ఆర్ అవర్ డైలీ లైఫ్ స్టైల్. సో దిస్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్, వెరీ 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 బేసిక్ నాలెడ్జ్ వీ నీడ్, అండ్ మైండ్ సెట్ ఉంటే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలామంది విమెన్కి అవుట్ దేర్, యు ఆర్ అన్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ ఫర్ రికగ్నైజింగ్ దిస్. చూశారు కదండి, ఇది ఇవాల్టి నింగి నేల నాదే కార్యక్రమం. విద్యా నంబిరాజన్ ద వన్ కైండ్. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.